విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కృష్ణా జిల్లా గొల్లపూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు వివిధ దశల్లో చేపట్టినటువంటి నిర్మాణ పనులన్నీ ఓ కొలికి వచ్చాయి. కేవలం చినకాకాని వద్ద ఈ రెండు రోడ్ల అనుసంధాన ప్రక్రియ అనేటువంటిది రేపో మాపో కంప్లీట్ అవుతున్న నేపథ్యంలోనే ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ రహదారి మీద అటు గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి, లేదంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనదారులు సాఫీగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతం సంబంధించిన మంగళగిరి, తాడేపల్లి, అదేవిధంగా తుళ్ళూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులకు, సాధారణ ప్రజానికి మాత్రం సర్వీస్ రోడ్లో నుంచి హైవే ఎక్కడానికి, లేదంటే హైవే నుంచి సర్వీస్ రోడ్ దిగడానికి సరైనటువంటి అప్రోచ్ రోడ్డు లేనటువంటి కారణంగా ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారి యొక్క సమస్యను గుర్తించినటువంటి హైవే అధికారులు మాత్రం ఓ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అంటే ఈరోజు వరకు వాహనదారులు ఎవరైనా సరే, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఎవరైనా సరే గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నటువంటి వారు, చిన్నకాకాని హైలైన్ రోడ్డు వద్ద హైవే ఎక్కినటువంటి వారు వెంకటపాలెం వరకు మధ్యలో ఎక్కడ హైవే మీద నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్ లేదు. అటు తూర్పు వైపు కావచ్చు, పడవ వైపు కావచ్చు, ఎలాంటి అప్రోచ్ రోడ్ లేకపోవడంతోనే హైలైన్ రోడ్డు దగ్గర బయలుదేరినటువంటి ఈ వాహనదారుడు వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి టోల్గేట్ పక్కకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని అటు అమరావతి వైపు అన్నా వెళ్ళాలి, లేదంటే విజయవాడ వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా కష్టతరంగా ఉన్న విషయాన్ని గుర్తించేటువంటి హైవే అధికారులు ఏదైతే కీలకమైనటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైనటువంటి E8 అంటే రోడ్ నెంబర్ 8 ఇది కిష్టాపాలెం, మంగళగిరి మండలం కిష్టాపాలెం మీదుగా మంగళగిరి వెళ్తుంది. అక్కడ మాత్రం హైవే మీద నుంచి వెళ్ళేటువంటి వారు యూటర్న్ తీసుకొని సర్వీస్ రూట్లోకి వెళ్ళడానికి ఒక అప్రోచ్ రోడ్ అనేటువంటిది నిర్మాణ పనులు చేపట్టారు. ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఈ యొక్క అప్రోచ్ రోడ్ కనుక అందుబాటులోకి వస్తే ఇక మంగళగిరి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ SRM, విట్టు, అమృత యూనివర్సిటీ చెందినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ టోల్గేట్ దాటకుండానే ఈ సర్వీస్ రోడ్డు గుండా యూనివర్సిటీకి వెళ్ళవచ్చు. అదేవిధంగా అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వారు సైతం ఈ సర్వీస్ రోడ్ గుండా మంగళగిరి అంటే కిష్టాపాలెం మీద నుంచి మంగళగిరి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది 2-3 రోజుల్లోనే ఈ సర్వీస్ రోడ్డు అందుబాటులోకి వస్తుందంటున్నారు హైవే అధికారులు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నకాకాని వద్ద హైవే ఎక్కినటువంటి వాహనదారులకు ఇప్పుడు చెప్తున్నటువంటి రోడ్ నెంబర్ 8 వద్ద, అదేవిధంగా వెంకటపాలెం టోల్గేట్ దగ్గర మాత్రమే హైవే మీద దగ్గర నుంచి సర్వీస్ రోడ్డు వెళ్ళడానికి అప్రోచ్ రోడ్డు అందుబాటులో ఉంది. అదేవిధంగా మంగళగిరి మండలం నిడమరు గ్రామ శివారు నుంచి ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు అనేటువంటిది కూడా SRM, విట్టు, అమృత యూనివర్సిటీ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. తూర్పు వైపున కూడా ఈ నిడమరు గ్రామ శివారు నుంచి మొదలైనటువంటి ఈ సర్వీస్ రోడ్డు అనేటువంటిది నిడమరును, అదేవిధంగా ఎర్రబాలెం గ్రామాల మీదుగా కిష్టాపాలెం వరకు సర్వీస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది.